తల్లి బిడ్డ 102 ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద 102 ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్లో విధులు నిర్వహిస్తున్న 102 సిబ్బంది ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మన్మథరావు మాట్లాడుతూ 102 సిబ్బందిని విధుల్లోకి తీసుకుని 9 సంవత్సరాలు గడుస్తున్నా కేవలం 8,000 జీతంతోనే ప్రభుత్వం వారిని కొనసాగిస్తుందని, పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా హైకోర్టు ఉత్తర్వుల మేరకు సమాన పనికి సమాన వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం అప్పగించిన సంస్థలు సిబ్బంది యొక్క పీఎఫ్, ఈఎస్ఐలను సైతం సక్రమంగా చెల్లించడం లేదని స్పష్టం చేశారు. అలాగే కొన్ని నెలలుగా బకాయిలను, జీతాలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 102 సిబ్బంది, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ లో పనిచేస్తున్నటువంటి 102గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు వీరు గత 2015లో ఏర్పడినటువంటి వ్యవస్థ నేటికి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ వేళకి కూడా వీళ్ళకి 8,000 రూపాయలు జీతం పైన చెల్లిస్తున్నారు. కనీస వేతనం ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. ఇచ్చినటువంటి ఈ అరాకొర జీతం కూడా ఈ వేళకి 3 నెలల నుండి పెండింగ్ పెట్టారు. 9 సంవత్సరాలు అవుతున్నది. ఒక పక్క సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక పక్క చెబుతున్నది. ఈరోజు 9 సంవత్సరాల నుండి ఈరోజు 102లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఈఎస్ఐ, పిఎఫ్ వాటా కూడా ఈరోజు యాజమాన్యం సక్రమంగా చెల్లించడం లేదు. అరబిందో యాజమాన్యం ఈ 102లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి, జీతభత్యాలు పెంచాలి, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పి ఈరోజు 102 సిఐటి యూనియన్ డిమాండ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి 102 ఉద్యోగస్తులు ఏదైతే ఆశించారో ఆ దిశగా ప్రభుత్వం 102 ఉద్యోగస్తుల యొక్క సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి 102 యూనియన్ సిఐటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.